అసలు సిసలైన ఎన్నికల యుద్ధానికి తెరలేపింది బీజేపీ. నిన్న మొన్నటి వరకు కాస్త వెనకబడినట్లు కనిపించిన ఎన్నికల ముంగిట సంచలన నిర్ణయాలతో ప్రజల్లోకి దూసుకువెళుతుంది. ముగ్గురు ఫైర్ బ్రాండ్లని బరిలోకి దింపి అధికార బీఆర్ఎస్ కి సవాల్ విసురుతోంది. అలాగే పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ వంటి వరాలతో ప్రత్యర్థి పార్టీల్ని టెన్షన్ పెడుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే మొన్న బీసీ సీఎం నిన్న ఎస్సీ వర్గీకరణకి మద్దతు ప్రకటించిన రాజకీయ సమీకరణాల్ని తారుమారు చేసింది. అలాగే ఎన్నికల్లో గెలిచేందుకు మరో కొత్త వ్యూహాన్ని రెడీ చేసింది కమలం పార్టీ. ఇంతకీ బీజేపీ సెట్ చేసిన ఆ వ్యూహం ఏంటి? ఎన్నికల వేళ వరుస నిర్ణయాలు ఆ పార్టీకి ఓట్లు కురిపిస్తాయా? బీసీ సీఎం మంత్రాంగం ఫలిస్తోందా? టేక్ ఏ లుక్. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అన్ని పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలకు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిపే లక్ష్యంగా ఒక పక్క కొత్త వ్యూహాలను రచిస్తూనే మరోపక్క బీజేపీ అగ్రనేతలను ప్రచారానికి బరిలో దింపుతోంది. అందులో భాగంగానే నవంబర్ 7న మోదీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్కు రాగా మళ్లీ 3 రోజుల గ్యాప్లో నవంబర్ 11న హైదరాబాద్కు వచ్చారు. మాదిగ విశ్వరూప మహాసభలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ నెల 25, 26, 27 3 రోజుల పాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ జనగర్జన సభలో మోదీ పాల్గొంటారు. 27న హైదరాబాద్లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఎల్బీ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు మోదీ రోడ్ షోకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అప్పటిలోపు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందుగా తెలంగాణలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చి విమర్శలు ఎదుర్కొన్న వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ తీరా ఎన్నికల ముంగిట కీలక ప్రకటనలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో వెనుకబడిన తర్వాత ఎంత చేసినా ఏమిటనే వాదన వినిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ చేసినా చేయనున్న వాగ్దానాలు రాజకీయాల్లో ప్రకంపనలు రేపేవిగా ఉన్నాయి. మొన్న బీసీ సీఎం ప్రకటన, నిన్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించడంతో బీజేపీలో ఊహించినంత జోష్ కనిపిస్తోంది. 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న విభజన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఓ కమిటీ వేస్తామని మాదిగ విశ్వరూప సభ వేదికగా మోదీ ప్రకటించారు. పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ తొలి లక్ష్యంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. मादिगा समुदाय के आप सभी भाई बहनों को ये स्पष्ट रूप से कहूंगा, आपको जितना बीआरएस से सतर्क रहना है उतना ही कांग्रेस से भी सावधान रहना है। बीआरएस दलित विरोधी है और कांग्रेस भी उसमें जरा भी कम नहीं है। बीआरएस ने नए संविधान की मांग करके बाबा साहब आंबेडकर का अपमान किया, तो कांग्रेस का इतिहास भी कुछ ऐसा ही है। ये कांग्रेस ही है जिसने बाबा साहब का विरोध करके उन्हें 2 बार चुनाव जीतने नहीं दिया। कांग्रेस ने दशकों तक पुरानी संसद भवन के सेंट्रल हॉल में बाबा साहब की फोटो नहीं लगने दी। कांग्रेस की वजह से ही दशकों तक बाबा साहब को भारत रत्न तक नहीं दिया गया। మరోవైపు కేసీఆర్పై మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నో బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పాటైందన్నారు. దళితుణ్ణి సీఎం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట తప్పారని విమర్శించారు మోదీ. దళితులకు దక్కాల్సిన సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని అన్నారు.
తద్వారా మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించారని విమర్శించారు ప్రధాని. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు అది ఎటుపోయిందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. लेकिन जब बात यहां की गवर्नमेंट की आती है, गवर्नेंस की आती है, तो हर कोई निराश हो जाता है. इन 10 वर्षों में तेलंगाना सरकार ने हर किसी के साथ, मादिगा समुदाय के साथ सिर्फ और सिर्फ विश्वासघात किया है. कौन भूल सकता है कि कांग्रेस ने किस तरह तेलंगाना के निर्माण में बाधाएं खड़ी की थी. लेकिन जब अनेक बलिदानों के बाद तेलंगाना बना, तो बीआरएस के नेता आपको भूलकर सबसे पहले कांग्रेस के नेताओं को धन्यवाद करने गए. ఇదిలా ఉంటే బీజేపీ ప్రధాని మోదీపై మందకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. బీసీల కంటే అట్టడుగున ఉన్న దళితుల్ని మోదీ రాష్ట్రపతిని చేశారన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక గిరిజనుల్ని సైతం రాష్ట్రపతి చేశారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటివి జరగలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రి లేరని విమర్శించారు. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని, వెలమ సామాజిక వర్గం 1% కూడా లేకున్నా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, హరీష్ రావు ఇలా ఎంతో మంది మంత్రులయ్యారని ఫైర్ అయ్యారు. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పుకొస్తోంది. అటు కాంగ్రెస్ 6 గ్యారంటీల పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. కాంగ్రెస్ పథకాలు ప్రచారంలోకి బాగా వచ్చాయి. అయితే బీజేపీ ఎలాంటి పథకాలు ప్రకటించకపోయినా ఊహించని విధంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు అనుకూలంగా మారారనే టాక్ వినవస్తోంది. అయితే తెలంగాణ ప్రజలను మరింత ఆకట్టుకునే విధంగా ఢిల్లీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే బీసీ సీఎం ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు లాంటి నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో మొన్నటి వరకు అధికార బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అన్నట్లుగా గట్టి పోటీ ఇచ్చింది. దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజురాబాద్ ఉప ఎన్నికతో బీజేపీ ఫామ్లోకి వచ్చినట్లయింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీలో కొన్ని మార్పులు చోటు చేసుకున్న తర్వాత 3వ స్థానానికి పడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలని లక్ష్యంతో పాటు అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఈ సరికొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు బీసీ సీఎం నినాదంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టనుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఈ నినాదాలతో రాష్ట్రంలో తమ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీల సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకోనున్న చర్యలపై ప్రకటనలు చేస్తే అది ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పడేస్తుందని, వారికి విమర్శలు చేసే అవకాశం ఉండదని ముఖ్య నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో ఎస్సీల ఓటు 18% ఉండగా అందులో 14% మాదిగలే. ఇందులో 1-2
శాతం పోయినా మెజారిటీ మాదిగలు తమకే అండగా ఉంటారని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఎస్సీ రిజర్వ్ అయిన 19 స్థానాలతో పాటు జనరల్ అయిన నాంపల్లి, చాంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లోనూ ఎస్సీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. 22 స్థానాల్లో 14 స్థానాలను మాదిగలకే ఇవ్వడం గమనార్హం. బీసీ ఓటు బ్యాంకు పైన ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ అందుకు అనుగుణంగా టిక్కెట్ల కేటాయింపులోనూ వారికి ప్రాధాన్యమిచ్చింది. 36 స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ 36 స్థానాల్లో 20కి పైగా స్థానాల్లో బండి సంజయ్, ఈటెల, ధర్మపురి అరవింద్ తదితరులను పార్టీ రంగంలోకి దింపింది. తెలంగాణలో ఎస్సీల ఓట్లు 18% ఉండగా అందులో 14% మాదిగలే ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ ప్రధాని మోదీ ప్రకటన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇకపోతే తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీని సీఎంను చేస్తానని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. బీసీని సీఎంను చేయాలనుకుంటున్నామని, అందుకే కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని హైకమాండ్ ఆదేశించిందని చెబుతున్నారు. అయితే ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆ బీసీ నేత ఎవరు అన్నది ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతలు మాత్రం బీసీ సీఎం నినాదంపై వీలైనంత వరకు మౌనం పాటించే వ్యూహంలోనే ఉన్నాయి. ఎక్కువ స్పందిస్తే తమ పార్టీలో కూడా బీసీ ఉద్యమం వస్తుందని, అదే జరిగితే బీజేపీకి మేలు చేసినట్లవుతుందన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే సీఎం అయ్యేది కేసీఆరే. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. అంతేకాని బీఆర్ఎస్లో మరో నేత, ముఖ్యంగా బీసీ నేత సీఎం అయ్యే అవకాశాలు లేవు. అందుకే బీసీ సీఎం నినాదాన్ని బీఆర్ఎస్ అంత సీరియస్గా తీసుకోలేదు. కులం కాదు గుణం ముఖ్యమని అమిత్ షా బీసీ సీఎం ప్రకటన చేసినప్పుడు కేటీఆర్ స్పందించారు. తర్వాత ఈ అంశంపై పెద్దగా స్పందించడం లేదు. దీనిపై ప్రజల్లో చర్చ జరిగితే తమకే నష్టమని అనుకుంటున్నారు. అందుకే సైలెంట్గా ఉంటున్నారు. మొదట్లో శ్రీనివాస్ గౌడ్ వంటి బీసీ నేతలతో కౌంటర్లు ఇప్పించారు, కానీ తర్వాత ఆ మాత్రం స్పందన కూడా ఇవ్వడం లేదు. ఇకపోతే బీసీ సీఎం నినాదంపై కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. 2% ఓట్లున్న బీజేపీ బీసీని ఎలా సీఎంను చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అన్నారు. అయితే రాష్ట్ర నేతలు ఎవరూ బీసీ సీఎం గురించి మాట్లాడడం లేదు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా విరుచుకుపడినా సైలెంట్గా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గ నేతలే సీఎం పదవి కోసం పోటీ పడతారు. ఈటెల, బండి సంజయ్ తరహాలో కాంగ్రెస్లో బలమైన బీసీ నేత లేరు. అదే సమయంలో రెడ్డి వర్గం కాదనుకుంటే దళిత వర్గాల నుంచి భట్టి విక్రమార్క రేసులో ఉంటారు. అందుకే కాంగ్రెస్ పార్టీ పెద్దగా బీసీ సీఎం నినాదంపై కల్పించుకోవడం లేదు. ఈ అంశంపై బీజేపీ చేసే ప్రచారానికి ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే అంత మైనస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం నినాదం విషయంలో రెండు పార్టీలు కౌంటర్ ఇవ్వలేకపోవడంతో బీజేపీ దూకుడు పెంచుతోంది. రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. బీసీ సీఎం నినాదంతో వెళ్తే తమకు తిరుగు ఉండదన్న నమ్మకంతో ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ సక్సెస్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.